మీకు బోటి అంటే ఇష్టమా? నాకు మా హస్బెండ్‌కి అయితే చాలా ఇష్టము. ఇండియాలో ఉన్నప్పుడు తిన్నాను గానీ, కువైట్‌కి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. మటన్ షాప్‌కి వెళ్ళి చాలా సార్లు అయితే అడిగారనమాట మా హస్బెండ్ బోటి కోసం అయితే. వాళ్ళైతే లేదని చెప్పారు. బోటి తెచ్చుకున్నా కూడా క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం కష్టమే కదా! అయితే ఈసారి మాత్రం మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే తనకు తెచ్చిచ్చారనమాట. వాళ్ళు కొంచెం అయితే క్లీన్ చేసి ఇచ్చారు. మళ్ళీ మా హస్బెండ్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒకసారి క్లీన్ చేసి, బాయిల్ చేసి, మళ్ళీ ఇంకొకసారి అయితే క్లీన్ చేశాము. ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేశాము. నేను బోటీ ఫ్రై ఇంకా గోంగూర బోటీ అయితే చేశాను. ఇప్పుడు గోంగూర బోటీ ఎలా చేయాలో చూద్దాము. బోటీని కుక్కర్లో వేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, చెక్క, లవంగాలు వేసుకొని 5-6 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలి. మనము వాటర్ అయితే ఎక్కువ ఏమి యాడ్ చేసుకోకూడదు. బోటీలో నుంచి వాటర్ వస్తాయి. కొన్ని అయితే యాడ్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలాగా కచ్చా పచ్చాగా దంచుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ కడాయి తీసుకొని అందులో కొంచెం గోంగూర, 2 టమాటోస్, మీ కారానికి తగ్గట్టు గ్రీన్ చిల్లీ, ఇంకా ఒక చిన్న ఆనియన్ అయితే వేసుకొని బాగా మగ్గించుకోవాలి. తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసుకోవాలి. మనము ముందుగా ఉడకబెట్టుకున్న బోటీ వేసుకొని అందులో కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీలో వేసుకున్నాం కదా గోంగూర, అది కూడా వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని గోంగూరను అయితే బాగా ఉడికించుకోవాలన్నమాట. గోంగూర నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇందులో ఇంకా ఏ మసాలాలు వేసుకోవడం లేదు. మనము ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, ఇంకా కారం కూడా వేసాము కాబట్టి కారం సరిపోతుంది. అలాగే సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి. ఒక 20 మినిట్స్ తర్వాత అయితే మనకు గోంగూర బోటీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా, కలర్ కూడా చేంజ్ అయిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. గోంగూర బోటీలోకి కాంబినేషన్ చికెన్ పలావ్ బాగుంటుంది, లేదా వెజ్ పలావ్ అయినా బాగుంటుంది. నేనైతే వెజ్ పలావ్ చేశాను. ఇంకా బోటీ ఫ్రై, ఇది వచ్చేసి గోంగూర బోటీ, రసము, వైట్ రైస్ అయితే చేసుకున్నాం అనమాట. ఇవన్నీ వచ్చేసి మా సండే స్పెషల్ అనమాట. మీరు సండే ఏం చేసుకున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.